బిగ్ బ్రేకింగ్లో చూస్తున్నాం. షాబాద్లో సంచలనం సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలిక సహా 6 హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో ఉన్న ఓ వెంచర్ వద్ద రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్ ఒకటి లభ్యమైంది. దీంతో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. షాబాద్లో సంచలనం సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలిక సహా 6 హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైందంటున్నారు, ఏమిటి నేపథ్యం? మొత్తానికి చూస్తే షాబాద్ మండలంలో 6గురిని నరమేధం సృష్టించి ఇప్పటికే రాజ్ కుమార్ కూడా కొత్తూరులోని పంజర్ల గ్రామంలోని ఒక వెంచర్లో అతను సూసైడ్ కూడా చేసుకున్నారు. పాయిజన్ తాగి సూసైడ్ కూడా చేసుకున్న ఘటనకు సంబంధించి మనం దృశ్యాలు కూడా లైవ్లో చూస్తున్నాము. మొత్తానికి చూస్తే గత 2 రోజుల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్న రాజ్ కుమార్ కొద్దిసేపటి క్రితం కొత్తూరులోని వెంచర్లో సూసైడ్ చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసులు కూడా వచ్చారు. అంతేకాకుండా రాజ్ కుమార్ చనిపోయిన విషయం కూడా కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా స్పాట్కు చేరుకున్న నేపథ్యంలో తన అన్న మాత్రము రాజ్ కుమార్ని పూర్తిగా తిడుతున్నారు. ఎందుకంటే ముందే చనిపోయి ఉంటే బాగుండేది, ఎందుకంటే 6 మందిని చంపి ఇలా చనిపోవడము కరెక్ట్ కాదు, అసలు ఇతన్ని ఎన్కౌంటర్ చేసి ఉండేది అని మాత్రం ప్రధానంగా అతను తిడుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే 6 మందిని ఒకేసారి ఒకే రోజు ఒకే రాత్రి ఒక అరగంటలో హత్య చేయడం పూర్తిగా నరమేధం సంబంధించిన విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎంత దుర్మార్గుడైతే ఇలా దీనికి సంబంధించి వ్యవహరిస్తాడు అనే దానిపైన కూడా ప్రధానంగా అతని కుటుంబ సభ్యులే అతనిపైన మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి రాజ్ కుమార్ పైన పోలీసులు 2 లక్షల రివార్డు కూడా ఇచ్చారు. అంతేకాకుండా రివార్డు అంటే రాజ్ కుమార్ సంబంధించిన ఆచూకీ చెప్పినా కూడా వారి విషయాలు చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో తన సొంత మేనమామ అయిన గ్రామంలోనే పురుగుల మందు తాగి పాయిజన్ తాగి మరీ చనిపోయినట్లుగా దీనికి సంబంధించి మనము విజువల్స్లో చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం అనంతరము ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలిస్తారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహిస్తారు. దాని తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్తారు. అయితే ఇప్పటికే ఇతన్ని ఎన్కౌంటర్ చేసి ఉండాల్సింది అనేది మాత్రం ప్రధానంగా షాబాద్ సంబంధించిన పూర్తిగా వాస్తవ్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 6 మందిని చంపడం అంటే ఎంత కిరాతకం అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అభం శుభం తెలియని 17 సంవత్సరాల బాలిక వెంట పడడము, అంతేకాకుండా దాన్ని అడ్డగించిన తన అమ్మ నాయనమ్మను కూడా అతి కిరాతకంగా చంపడము, అంతేకాకుండా కట్టుకున్న భార్యతో పాటు 2 చిన్నారులను అంటే చిన్నారులకు అభం శుభం తెలియని వారిపైన కూడా కత్తితో పూర్తిగా వారిని కూడా చంపడము, హత్య చేయడము, దీని వెనక రాజ్ కుమార్ పూర్తిగా నరమేధం సృష్టించారు. అతన్ని చాలా కిరాతకంగా హత్య చేసి అంటే కిరాతకంగా ఎన్కౌంటర్ చేసి ఉండాల్సింది, అతను మాత్రం కేవలం పాయిజన్ తాగి చాలా హాయిగా సూసైడ్ చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి అతని అన్న తిడుతున్న విషయాలు కూడా మనము చూస్తున్నాము లైవ్లో. మొత్తానికి రాజ్ కుమార్ సూసైడ్ చేసుకున్న దాని తర్వాత షాబాద్ సంబంధించిన వాస్తవ్యులంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే మరో రోజు అంటే ఎప్పుడైనా ఏ రాత్రైనా ఒక్కసారిగా వచ్చి ఎవరిపైన దాడి చేస్తాడో, ఎవరిని హత్య చేస్తాడని చెప్పి కూడా ప్రాణాలంతా కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అతను బతుకుంటే మాత్రం చాలా కష్టం అని చెప్పి ఇప్పటికే అతనికి సంబంధించి మొత్తం 12 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మరోవైపు చూస్తే 6 హత్యల తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి తాను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఫోన్ చేసి దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము, అక్కడి నుంచి పరారయ్యాడు. పరారైన నేపథ్యంలో పోలీసులు ఎక్కడైతే అతను ఆత్మహత్య చేసుకుంటాడో అంటే రైల్వే ట్రాక్ కావచ్చు, లాడ్జులు కావచ్చు, ఇతర సంబంధించిన కొన్ని ప్రదేశాల్లో కూడా పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినా కానీ ఇక్కడ కూడా దీనికి సంబంధించి రాజ్ కుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే కొద్దిసేపటి క్రితం కొత్తూరులో వెంచర్లో సూసైడ్ చేసుకున్నాడు. అయితే అక్కడ గ్రామస్తులు గుర్తించి ఇటు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇది రాజ్ కుమార్ డెడ్ బాడీ అని నిర్ధారించుకున్న దాని తర్వాత కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అయితే మొత్తానికి ఈ విషయం పైన షాబాద్ సంబంధించిన వాస్తవులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు,
ఇతన్ని ఎన్కౌంటర్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే మరోసారి ఎవరైనా ఇలా యొక్క హత్యలు చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మాత్రం ఇతను సూసైడ్ చేసుకున్నాడు అనేది మాత్రం ప్రధానంగా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులే ముందు జాగ్రత్తగా దీనికి సంబంధించి అతన్ని ముందే ఈ యొక్క కఠిన చర్యలు తీసుకునేది ఉంటే 6 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేది కాదు, అతను బతుకుండేవారు 6 అని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చెప్తున్నారు. 6 కూడా చాలా నరమేధం సృష్టించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా అర్ధరాత్రి వచ్చి వాళ్ళు పడుకున్న సమయంలో డోర్ కొట్టి మరీ యొక్క హత్య చేయడం దీనికి సంబంధించి పూర్తిగా రాక్షసత్వం అనేది మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. మరోసారి దీనికి సంబంధించి పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి నుంచైనా ఏ కేసు వచ్చినా సరే దాని వెనక ఎంత క్రూరత్వం ఉంది అనే దానిపైన కూడా వెంటనే పసిగట్టాలి. ప్రతి కేసును చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలి. చాలా ఇన్డెప్త్గా అసలు ఒక వ్యక్తి పైన కేసు వస్తే అసలు ఇతను ఏం చేశారు, దానిపైన దీని వెనక ఏముంది అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఇలాంటి కేసులకు సంబంధించి దానిపైన కూడా ఇలాంటి హత్యలను హరికట్టే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఫోక్సో చట్టం తన పైన నమోదైన దాని తర్వాత అతనిలోనున్న రాక్షసత్వం కూడా లేచి నించిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే తన పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం, తను ఇక ఊర్లో అంటే ఊర్లో తను తలెత్తుకోకపోవడము, అంతేకాకుండా కట్టుకున్న భార్య అతన్ని దూరం చేయడం, ఇవన్నీ కూడా తాను జీర్ణించుకోలేక ఇలా అందరినీ కూడా హత్య చేసి ఉంటారని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి కొద్దిసేపట్లో రాజ్ కుమార్ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలిస్తారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా దీనికి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులకు కూడా మరి అప్పచెప్తారు. పవన్, ముఖ్యంగా మృతదేహాన్ని గుర్తించినటువంటి పోలీసులు ఏమైనా చెప్తున్నారా? అంటే ఈ ఘటన జరిగి ఎంతసేపు అయి ఉంటుంది, అలాగే అతను చనిపోయి ఎప్పుడు చనిపోయి ఉంటాడు అనే విషయం మీద ఏమైనా పోలీసులు వివరణ ఇస్తున్నారా? అయితే మొత్తానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇతను అర్ధరాత్రి తర్వాత అంటే అర్ధరాత్రి సమయంలో అతను సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం అటు నుంచి వెంచర్లో కొంతమంది అక్కడి నుంచి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది అనేది మాత్రం ప్రధానంగా గమనించి అటు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతోనే ఘటనా స్థలానికి కూడా పోలీసులు వచ్చి ఇక్కడ పూర్తిగా ఈ యొక్క రాజ్ కుమార్ డెడ్ బాడీగా గుర్తించారు. అయితే అతని యొక్క డెడ్ బాడీ ఆనవాళ్ళు చూస్తే మాత్రము చాలా సేపు అయింది. అంటే దాదాపు 10 గంటలకు పైగా అతను యొక్క పాయిజన్ తాగి ఉంటారని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అతను పాయిజన్ తాగిన దాని తర్వాత అతను నోట్లో నుంచి నురగ రావడం, అంతేకాకుండా కొంత రక్తం కూడా అతను కక్కుకోవడం దృశ్యాలను కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఈ ఘటనకు సంబంధించి 10 గంటలకు పైగానే అతను సూసైడ్ చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తే మాత్రం అన్ని విషయాలు కూడా పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అతను మద్యం తాగి సూసైడ్ చేసుకున్నాడా, లేకపోతే డైరెక్ట్ యొక్క పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడా అనేది మాత్రం పోస్ట్ మార్టంలో చాలా క్లారిటీగా దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా బయటపడతాయి. అయితే మొత్తానికి ఆ యొక్క కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం కూడా మృతదేహాన్ని పంపిస్తారు. మరోవైపు ఇప్పటికే ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎట్లా సూసైడ్ చేసుకున్న దానికి సంబంధించిన సీన్ ఆఫ్ అఫెన్స్ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి కుటుంబ సభ్యులకు కూడా విషయము చెప్పడంతో స్పాట్లోకి వచ్చి రాజ్ కుమార్ పైన పూర్తిగా దీనికి సంబంధించి బూతు పురాణం కూడా తిడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అభం శుభం తెలియని 6 మందిని చంపి దాన్ని సూసైడ్ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు అనేది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి వారు కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓకే పవన్, ముఖ్యంగా అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ డెడ్ బాడీని ఎవరైతే చూశారో వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? వాళ్ళు పోలీసులకు ఎలాంటి సమాచారం అందించారు? అండ్ ఓవరాల్గా చూస్తే కనుక పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? అయితే మొత్తానికి చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. అంటే చాలా లోపలికి ఇక్కడ వెంచర్ ఉంది. ఒక స్థానికంగా ఉన్న కొంతమంది ఇటు ఏదైతే ఒక ఖాళీ ప్రదేశం ఉంటుందో వాటన్నిటిని కూడా కొన్ని వెంచర్లు వేస్తారు. వెంచర్లు వేసి వాటిని విక్రయిస్తారు. అలాంటి వెంచర్లో అతను చాలా లోపలికి వెళ్ళి మరి ఒక గోడ చాటున సూసైడ్ చేసుకున్నారు. అయితే అప్పటి ఉదయం నుంచి కూడా అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేదు. అయితే కొంతమంది ఆ వెంచర్లోకి ప్రతిరోజు సాయంత్రం పూట ఇటు వాకింగ్ కావచ్చు, అటు వెంచర్ని తనిఖీలు చేసడానికి కూడా కొంతమంది వెళ్తారు. అయితే వెళ్ళిన సమయంలో దీనికి సంబంధించి అతని డెడ్ బాడీని కూడా గుర్తించి వెంటనే ఇది రాజ్ కుమార్ డెడ్ బాడీ అయి ఉంటుందని చెప్పి స్థానికులు గమనించి ఇటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇక్కడ సంబంధించి పూర్తిగా రాజ్ కుమార్ డెడ్ బాడీగా గుర్తించిన దాని తర్వాతనే ఇటు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పడంతో అందరూ కూడా ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే రాజ్ కుమార్ పైన దీనికి సంబంధించి 2 లక్షల రివార్డు ఉంది అనేది మాత్రం ప్రధానంగా మనకు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అన్ని విషయాలు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీ
ఫుటేజ్ కావచ్చు, ఆ యొక్క ఎలా వచ్చారు దీనికి సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఇతనికి పాయిజన్ ఎవరు అమ్మారు, ఈ పాయిజన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అతనికి అమ్మిన వ్యక్తి ఎవరు, అమ్మిన సమయంలో రాజ్ కుమార్ని గుర్తుపట్టాడా లేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్ ఆఫ్ భాగంగా తెలుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఎందుకంటే ఈ యొక్క దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అమ్ముతారు ఇలాంటి పాయిజన్ సంబంధించి ఆయా దుకాణంలోకి వెళ్ళి ఈ యొక్క పాయిజన్ ఎప్పుడెప్పుడు ఎవరెవరు కొనుగోలు చేశారని దానిపైన కూడా ఆరా తీస్తారు పోలీసులు. ఆరా తీసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎప్పుడు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరిస్తారు. దాని తర్వాత హత్య చేసిన దాని తర్వాత రాజ్ కుమార్ ఎక్కడెక్కడికి వెళ్ళాడు, దాని తర్వాత ఎక్కడి నుంచి ఎటు ప్రయాణించాడు, ఆ ప్రయాణంలో ఎలా ముందు కొనసాగాడు, అంతేకాకుండా అతడు దీనికి సంబంధించి పూర్తిగా 2 రోజుల పాటు ఎక్కడెక్కడ సంచరించాడు అనే దానిపైన మినిట్ టు మినిట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత పూర్తిగా ఇక్కడికి ఎలా వచ్చాడు అని దానిపైన కూడా ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే అన్ని కోణాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. వాటి కాల్చి పాట సార్ వాడు అంత సింపుల్గా సాగొద్దు సార్. వాళ్ళని ఎట్లా చంపారు అట్లే చంపేది ఉండే సార్, వీళ్ళు దొరకబట్టి చంపేది ఉండే సార్. ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుంటే సార్ ఇంటి వీళ్ళు ప్రశాంతంగా చచ్చిపోయింది సార్, ఇంత ప్రశాంతంగా చచ్చిపోయారు లేకుంటే సార్ ఇంత ఊరు కూడా కళలో కూడా కనుకోలేదు సార్. నా దర్శకుడు ఇంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నాడు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు. పిల్లలకి ఏమన్నారా మాకేమన్నారు ఏదైనా మంచిగా వాటి కాల్చి పాట సార్ వాడు అంత సింపుల్గా సాగొద్దు సార్. వాళ్ళని ఎట్లా చంపారు అట్లే చంపేది ఉండే సార్, వీళ్ళు దొరకబట్టి చంపేది ఉండే సార్. ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుంటే సార్ ఇంటి వీళ్ళు ప్రశాంతంగా చచ్చిపోయింది సార్, ఇంత ప్రశాంతంగా చచ్చిపోయారు లేకుంటే సార్ ఇంత ఊరు కూడా కళలో కూడా కనుకోలేదు సార్. నా దర్శకుడు ఇంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నాడు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు.